Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్ వీడియో. చాలా మంది అడుగుతున్నారు కదా టీఎస్ డోస్కి ఎట్లా అప్లై చేయాలి, కంప్లీట్ A to Z డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వాచ్ వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియో మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇంటర్ విద్యార్థులు ఎవరైతే పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో కూడా బాధపడకండి. డీటెయిల్గా నేను వాళ్ళకు కూడా ఎలా చేయాలో చెప్తాను. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఇక్కడ వచ్చేసి మనకి దోస్త్ అప్లికేషన్ అయితే నిన్న నుంచే స్టార్ట్ అయ్యాయి. May 3rd నుంచి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200. ఇది క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి phase 1, phase 2, phase 3. సో ఇలా 3 phases ఉన్నాయి కదా. ఎవరైతే ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యారో వాళ్ళైతే నా సజెషన్ ఏంటి అంటే అప్లై అయితే చేసేసుకోండి. సో అప్లై చేసుకొని మీరు ఇక్కడ చూడండి phase 1 రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. సో స్టార్ట్ అయిన తర్వాత మీరు అయితే రిజిస్టర్కి అప్లై చేసుకున్నాక మీకు వెబ్ ఆప్షన్స్ అని ఒకటి ఉంటుంది. మీ సర్టిఫికేట్ అని వెరిఫై అయినాక వెబ్ ఆప్షన్ అని ఉంటుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ కాలేజ్లో మీ ప్రిఫరెన్స్ బట్టి ఏ కాలేజో సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, 100 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నా ఒపీనియన్ ఏంటి అంటే మ్యాక్సిమం 10 సెలెక్ట్ చేసుకోండి. మీరు చూసుకోండి టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 10 రౌండ్ ఫిగర్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు ఏ కాలేజ్ ఇష్టమో అది లైన్ వైజ్ అలా మీ ఇష్టం బట్టి లైన్ వైజ్ అయితే సెలెక్ట్ చేయడం జరగండి. అది అయిపోయింది కదా. దాని తర్వాత మీకైతే ఇంకా ఫ్రీజ్ అయితే చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకైతే అలాట్మెంట్ అయితే ఉంటుంది. అలాట్మెంట్ వచ్చేసి దేని ప్రకారం అవుతుందని చాలామంది అడుగుతున్నారు. నేను క్లియర్ అయితే చేస్తున్నాను, వినండి. అలాట్మెంట్ వచ్చేసి మీకైతే ఎన్నో ఉంటాయి పాయింట్స్ రిమెంబర్ చేసేది. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మార్క్స్, కాస్ట్, BCDA, OCA దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇలా కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఇష్టమైనది రాకపోయింది అనుకోండి phase 1లో ఎవరైతే అప్లై చేశారో ఇప్పుడు phase 2 కూడా వెళ్ళొచ్చు, phase 3 కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకో కొంతమంది నేను ఫెయిల్ అయ్యాను నేను ఎట్లా అప్లై చేయొచ్చు అంటే మీరు రాసి రిజల్ట్స్ వచ్చే వరకు అయితే phase 3 వరకు అయితే ఉంటుంది. అప్పుడు మీరు పాస్ అయిన మార్క్స్ తోటి phase 3కి అయితే అప్లై చేయొచ్చు. ఇది వచ్చేసి ప్రాసెస్. ఇది మన సింపుల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. మీరు ఏ కాలేజ్లో సెలెక్ట్ అయితే దాని ప్రకారం అయితే మీరు అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసుకోవాలి. అంటే నేను ఇంక ఈ కాలేజ్కి వస్తా అని వాళ్ళకైతే చెప్పాల్సి ఉంటుంది. లాస్ట్ మనకైతే ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో దాని తర్వాత ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మీరు చేయాల్సిన పని అప్లికేషన్ అయితే పెట్టుకోండి, 200 రూపీసే. సో అప్లై చేసుకొని అయితే పెట్టుకోండి. ఇవన్నీ డేట్స్ అయితే ఉన్నాయి కదా, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.